అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నారు. ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకుటిల్లే ఉన్నాయి. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా, అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా, హాస్పిటల్ బారిన పడుతున్నారన్న ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నాను. నీకు దండం పెడతా. మల్లారెడ్డి గారు చెప్పిండ్రు రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఇది లేవు, అది లేవు అని. వాస్తవాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాలు మీరున్నా మీకు సంబంధించిన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అని ఒక్కసారి కాదు సార్ 2-3 సార్లు చెప్పింది. చాలా సంతోషం. వీ విల్ టేక్ ఇట్ అప్, డోంట్ వరీ సార్. వీఆర్ హియర్ టు బిల్డ్ రోడ్స్, వీఆర్ హియర్ టు గివ్ వాటర్. వారు చెప్పిన 10 సంవత్సరాలు కాలేదు అని చెప్పకుండానే చెప్పిండు. మేము ఈ విధంగా కూడా మీరు చెప్పిన అన్ని కూడా దృష్టిలో నోట్ చేసుకొని మీ ఆయంలో జరగని పనులన్నీ కూడా రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ అంశాలన్నీ మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా చేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.